వికాస్ నా చావుగండాన్ని దగ్గరికి కూడా రానివ్వడు. వికాస్ చేతిలో నా జీవితం హాయిగా గడిచిపోతుంది. అమృత, నేను సీరియస్గా చెప్తున్నాను. నేను చెప్పేది నిజమే. చావుగండం ఉందంటే నవ్వుతావేంటే? అవును సుబ్బలక్ష్మి, నువ్వు చెప్పింది నిజమే. అవును, నేను చావుకు దగ్గరగా వెళ్ళి సాగర్ వల్ల బ్రతికి బయటపడ్డాను. అవుట్హౌస్లో కష్టాలు భరించలేక చాలాసార్లు చచ్చిపోదాం అనుకున్నాను. చివరికి మా నాన్న కూడా నన్ను గొంతు నొక్కి చంపాలనుకున్నారు. కానీ నాకు చావు రాలేదు. నేను చావును జయించిన మృత్యుంజయురాల్ని. చావు నన్ను చూసి భయపడి పారిపోతుందే కానీ నా దగ్గరికి రానే రాదు. నీ అనుభవం నీతో అలా మాట్లాడిస్తోంది. చావనేది ఏ మూల నుంచి ఎప్పుడొస్తుందో ఎవరికి తెలీదు అమృత. జాగ్రత్తగా ఉండమంటున్నాను, ప్లీజ్. ఏ సుబ్బు, ఏమైంది నీకు? అమృత, నువ్వెన్నన్నా చెప్పు, కోదూరు చెప్తే అది జరిగి తీరుతుంది. నువ్వేం భయపడకో, నా విషయంలో అది జరగదు, సరేనా? నాకేమవుతుందో అన్న భయంతో నువ్వు పడుతున్న తప్పన చూసి నాకు చాలా ఆనందంగా ఉంది సుబ్బు. ఐఎమ్ సో లక్కీ. నీలాంటి మంచి ఫ్రెండ్ని వదిలి నేను ఎక్కడికి పోతాను చెప్పు? అరే సుబ్బు, నువ్వు నిజంగా తింగరబుచ్చివేనే. ఒట్టి అమ్మాయికి రాలివి. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తావు. ఇప్పుడు ఈ జాతకం కూడా అలాగే నమ్ముతున్నావు. పోనీలేవే, నేను చెప్పాల్సింది చెప్పాను. నా బాధ, టెన్షన్ నువ్వు అర్థం చేసుకున్నావు, అదే చాలు. అయినా ఆ కొయ్యదోని నా చేయి చూడకుండా జాతకం ఎలా చెప్పాడు? చావు పుట్టుకలు నిర్ణయించాల్సిందే ఆ దేవుడు సుబ్బు, కొయ్యదూరు కాదు. అయినా వికాస్ ఉన్నంత వరకు నాకెలాంటి గండాలు ఉండవు. నాకు ఆ నమ్మకం ఉంది. అయితే వికాస్ ఫ్యామిలీ నిన్ను బాగా చూసుకుంటున్నారు కదా? చాలా చక్కగా చూసుకుంటున్నారు. అమృత, నీ మొహంలో ఆ నవ్వు, సంతోషం చూసి ఎన్ని రోజులైందే? అమృత, ఏంటి? నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు తెలుసా? వికాస్ దాస్, నన్ను గుర్తుపట్టారా? సారీ, గుర్తుకు రావట్లేదే. అదేనండి, మా ఫ్రెండ్ మళ్ళీ పరిచయం చేశాడు. 1-2 సార్లు రెస్టారెంట్లో కలిసాం. గుర్తొచ్చారు, చెప్పండి, ఏంటి మ్యాటరు? ఒక అమ్మాయిని మర్డర్ చేయాలి. ఈ పేట రౌడీలు, ఆకు రౌడీలు కాకుండా మర్డర్ ప్రొఫెషనల్గా ఉండాలి. ఒకప్పుడు నేను అలాంటివి చాలా చేశాను, కానీ ఇప్పుడు మానేశాను. ఏ? టెన్షన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. మరైతే ఇప్పుడు ఏం చేయమంటారు? సరే, మీకు విక్రమ్ భాయ్ అనే వ్యక్తిని పరిచయం చేస్తాను. అతను ఇలాంటి కేసులు సుపారీ తీసుకుని చేయిస్తూ ఉంటాడు. ప్రస్తుతం అతని గ్యాంగే సిటీలో బాగా వర్క్ చేస్తుంది. నా పేరు బయటికి రాకూడదు. అంత సీక్రెటా? అవును, సీక్రెట్గా ఉండాలి. అది వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మీరు కూడా సీక్రెట్గా, సీరియస్గా ఉండాలి. అలాగే. అయితే పదండి. కాకా, ఇది తాంబేలు, దీన్నేమంటారు కాకా? అద్దెల్వదా, దీని బిడ్డది.
నమస్తే రాకేష్ అన్న, మంచుకున్నావా? విక్రమ్ బాయ్ని కలవాలి. రానా? అన్నా, రాకేష్ వచ్చాడు. రాకేష్ రా. ఏం రాకేష్, ఏంటి ఇలా వచ్చావు? అదేంటి బాయ్, ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో మీకు తెలీదా? ఒక మనిషిని చంపడానికి సుపారీ తీసుకున్నాను కదా, దాని గురించే మాట్లాడడానికి వచ్చాను. అరే మర్చిపోయాను. అడ్వాన్స్ ₹1,00,000 కూడా ఇచ్చాను కదా, ఏమైంది? చంపేశావా? అది చాలాసార్లు ట్రై చేశాను, కానీ ఆ సాలాగాడు తప్పించుకున్నాడు. ఆహా. వాడి ఆయుష్ చాలా గట్టిది బాయ్, అందుకే బతికిపోతున్నాడు. చంపమని సుపారీ ఇస్తే చేత కాక వాడి ఆయుష్ గట్టిదని బుకాయిస్తున్నావా? లేదు బాయ్, ఈ మర్డర్ కొంచెం కష్టమే, నాకు కొంచెం టైం కావాలి. ఎంత టైం కావాలి? అది 1 నెల రోజులు. మర్డర్ చేయటం అంత కష్టమా రాకేష్? మరీ అంత ఈజీ కాదు కదా భాయ్, పరిస్థితులన్నీ అనుకూలిస్తేనే పని అయిపోతుంది, లేకపోతే కష్టం కదా భాయ్. నువ్వు అన్నట్టు మర్డర్ చేయటం చాలా కష్టం. ఓకే దా. ఎక్కడికి బాయ్? రా చెప్తా, పద. బాయ్, ఏంటిది? బాత్ టబ్. దాంట్లోకి దిగు. ఎందుకు బాయ్? దిగు. స్నానం చేయడానికి. బాయ్ చెప్తున్నాడు కదా, దిగు, స్నానం చేయి. దిగు. బాయ్, అది కాదు బాయ్. దిగు. దిగు. బాయ్, ఈ టబ్లో పడుకో. ఎందుకు బాయ్? పడుకో. రాకేష్, మర్డర్ చేయటం చాలా ఈజీ. బాయ్, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు బాయ్? ప్రాక్టికల్గా చూపిద్దామని. బాయ్, నన్నేం చెయ్యొద్దు బాయ్. బాయ్, నన్ను వదిలిపెట్టు బాయ్. నన్నేం చెయ్యొద్దు బాయ్. కావాలంటే 24 గంటల్లో నీ దగ్గర సుపారీ తీసుకున్నవాడిని చంపేస్తాను బాయ్. ప్లీజ్ బాయ్, నన్ను వదిలిపెట్టు బాయ్. ఇంకొక అవకాశం ఇవ్వు బాయ్. ప్లీజ్ బాయ్, నన్ను వదిలిపెట్టు బాయ్. బాయ్ బాయ్, పడుకో. నన్ను వదిలిపెట్టు బాయ్. బాయ్, నన్ను వదిలిపెట్టు బాయ్. వాడిని ఇప్పుడే గంటలో చంపేస్తాను బాయ్. నువ్వు చంపాల్సినోడిని గంట క్రితమే బాయ్ చంపేశాడు. రై రై రై, పరిస్థితులు అనుకూలించకపోయినా 10 మంది అడ్డొచ్చిన పాయింట్ పెడితే ప్రాణం పోవాలి. బాయ్, వద్దు బాయ్, తప్పు అయిపోయింది బాయ్. ఏడవాల్సింది నా దగ్గర కాదురా,
నువ్వు సుపారీ తీసుకొని చంపాల్సిన వాడిని నేను చంపాను. పైకి వెళ్ళి అనవసరంగా నీ ప్రాణాలు తీయాల్సింది నా ప్రాణాలు పోగొట్టుకున్నాను కదరా అని వాడి దగ్గర అయ్యాడు. ఓ గుడ్ బై. వద్దు బాయ్, నన్ను చంపొద్దు బాయ్. బాయ్. చచ్చిపోతే చాలా ఈజీరా. చంపటం ఎంత ఈజీయో తెలుసా? చచ్చిపోరా. చచ్చిపో చాలా ఈజీరా. చంపొద్దు బాయ్. చచ్చిపో ప్లీజ్. చచ్చిపో. ఇలా చంపాలి. అది రేయ్, శవాన్ని తీసుకెళ్లి చెరువులో పడేయండి. వీడికి ఈత రాదు. పొరపాటున చెరువులో పడి చచ్చాడనుకుంటారు. ఈ విక్రమ్ మర్డర్ చేస్తే బ్లడ్ బయటికి రాదు, మ్యాటరు బయటికి లీక్ కాదు. ఎప్పుడు నేర్చుకుంటారా మీరంతా? తొందరగా కానివ్వండి. ఏంటి దాసు, నమస్తే. సిటీ వదిలి వెళ్ళిపోయావంట? దాదాలా ఉండేవాడివి, దూదిలే అయిపోయావేంటి? హెల్త్ బాగాలేదన్నా. సర్లే. వెళ్ళండి. నమస్తే. నమస్తే. ఎవరితను? మనోడే. హాయితో పనుంది. రండి. రండి. ఏం దాసు? అన్నా నమస్తే. నమస్తే. భాయ్ ఉన్నారా? వస్తారు, కూర్చోండి. రండి. రారా. కూర్చోండి. నమస్తే భాయ్. ఏం దాసు, కత్తిలు ఎలా ఉంది? ఒకప్పుడు ఇదే కదన్నా మన 10 పోయి బిల్డింగ్ వచ్చింది. నమస్తే. కూర్చోండి. దాసు, భాయ్ మ్యాటర్ ఏంటో చెప్పు. అది నువ్వుండు, నేను చెప్తాను. ఒక అమ్మాయిని మర్డర్ చేయాలి. అమ్మాయా? వయసు ఎంత? 20. ఎందుకు చంపాలి? డబ్బులు ఇస్తున్నానుగా. రీజన్ చెప్తే గాని చంపరా? తెలివిగా మాట్లాడుతున్నావు. చంపడానికి ఈ తెలివి సరిపోకనే మీ దగ్గరికి వచ్చాను. అమ్మాయి డీటెయిల్స్ కావాలి. అమ్మాయి బట్టల కొలతలు అడిగినట్టు అడుగుతున్నారు. మీరు టైలరా, కిల్లరా? సరే, ఎప్పుడు చంపాలి? ½ an hourలో. 1 hour, 24 hours.
అమ్మాయి బాగుందన్నా. రేయ్! జింకను వేటాడే సింహానికి జాలి ఉండకూడదురా. గుండెకాయను చీల్చి చెండాడాలన్న కసి ఉండాలి. తప్పైపోయిందన్నా. డీల్ 3 లక్షలు, ₹1,00,000 అడ్వాన్స్. మీ పేరు? నిన్ను నేనే చంపేస్తాను. కృష్ణమూర్తి. కృష్ణమూర్తి మంచి పేరు. మిస్టర్ కృష్ణమూర్తి, మీ పని అయిపోయినట్టే. థ్యాంక్ యూ. భాయ్ ఉంటాం భాయ్. ఏ వికాస్, ఏంటలా తిక్కతిక్కగా మాట్లాడావు? లేకపోతే డీటెయిల్స్ అడుగుతాడేంటి? కత్తి దిగే ముందు కారణం కనుక్కోవటం వాళ్ళకి మామూలే. నువ్వు అలా మాట్లాడకూడదు. వీళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి. కేర్ఫుల్గా ఉండు. సరే. అవును, నీ పేరు వికాస్ అయితే కృష్ణమూర్తి అని చెప్పావేంటి? అది స్కెచ్. వికాస్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ విషయాలన్నీ నేను నీకు తర్వాత చెప్తాను, సరేనా? అలాగే. పద, వెళ్తూ మాట్లాడుకుందాం. సరే. అన్నా, ఈ అమ్మాయిని సోలోగా నేనే చంపుతాను. నేను చంపుతానన్నా, నాకు ఒక అవకాశం ఇవ్వు. ఈ అమ్మాయిని చంపడానికి మీరెవరూ పనికిరారు. ఈ డీల్ని హ్యాండిల్ చేసేవాడు ఒకే ఒక్కడున్నాడు. ఎవరన్నా? అవతార్. అన్నా, అవతార్ వైజాగ్ నుంచి వచ్చి సిటీలోనే ఉన్నాడు. అలాగా? ఈరోజు వెంగయ్యని అన్నయ్య ఇంటికి రమ్మన్నాడు. తను అన్నయ్యని ఎలాగైనా ఇంప్రెస్ చేస్తాడు. ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు పెళ్ళంట. చూసుకుని చాలా. ఈరోజు సుబ్బలక్ష్మికి నాకు పెళ్లి చూపులమ్మా. సుబ్బలక్ష్మి పక్కన అందంగా కనిపించాలంటే ఈ మాత్రం మేకప్ స్టైలు ఉండాలమ్మా. ఇప్పుడు నేను మాస్టర్ ఇండియన్లా ఉన్నాను కదా. మాస్టర్ ఇండియా కాదా, మిస్టర్ ఇండియా. ఏదో ఒకటి ఫ్లోలో వచ్చింది కాబట్టి చెప్పేశాను. ఇంకెందుకు ఆలస్యం, ఫాలో అయిపో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యు గో. ఒరే తమ్ముడు, ఇంకా ఏం చేస్తున్నావురా? అక్క, పెళ్లి చూపుల ఏర్పాట్లన్నీ అయిపోయాయా? ఇవి పెళ్లి చూపులో కాదో నాకు తెలీదు. అదేంటి? మీ బావ నీతో పర్సనల్ గా మాట్లాడతారు అంతే. అదేంటి? బావకి నాకు పెళ్లి చూపులేంటి? చీ నోర్మీరా. మరి టిప్ టాప్ గా తయారవమన్నా కదా. ఒరేయ్, మీ బావ మనసులో ఏముందో నాకు తెలీదు. ఆయనతో మాట్లాడేటప్పుడు కాస్త నీట్గా ఉంటే బాగుంటుందని అలా చెప్పానంతే. పద్మా, వస్తున్నానండి. ఇదిగో, నేను పిలిచినప్పుడే రా, ఎక్స్ట్రాలు మాట్లాడకు, సరేనా?